స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 సెప్టెంబర్ 23 సోమవారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. పెద్దల అనుగ్రహం లభిస్తుంది. మనోబలం ముందుకు నడిపిస్తుంది. ఆశయం త్వరగా నెరవేరుతుంది. ఆనందించే అంశాలున్నాయి. ఇంట్లో వారితో చర్చించి తీసుకునే నిర్ణయాలతో మంచి ఫలితం వస్తుంది. ముఖ్య కార్యాల్లో చురుగ్గా ఉండండి. ఆర్థిక వృద్ధి లభిస్తుంది. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు తగ్గుతాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. అనవసర వ్యయ ప్రయాసాలు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. మనోబలంతో ముందుకు వెళ్ళాలి. అపార్థాలకు తావియొద్దు. పట్టుదల, మితభాషణ, సమయస్ఫూర్తి అవసరం. ఆర్థికంగా బాగున్నప్పటికీ ఖర్చు విషయంలో జాగ్రత్త. పలు మార్గాల్లో సంపాదన ఉంటుంది. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకోవాలి. మంచి ఆలోచనలు శక్తినిస్తాయి. ప్రయాణాల్లో లాభము ఉంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. కుటుంబానికి సంబంధించి శుభవార్త వింటారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. భూముల వ్యవహారంలో జాగ్రత్త వహిస్తారు. అన్నదమ్ములు, బంధువర్గంతో ఆనందంగా గడుపుతారు. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. ఇరుగు పొరుగుతో స్నేహం ఏర్పడుతుంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం మంచిది కాదు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. గతంలో సంపాదించిన ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాల్లో కార్య సాఫల్యం ఉంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనం మూలంగా ఖర్చులుండొచ్చు. అదృష్టయోగం ఉంది. విశేష ధనలాభం గోచరిస్తుంది. ఉద్యోగంలో గత వైభవం వస్తుంది. డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఏర్పడచ్చు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ఈరోజు వీరి ఆరోగ్యం మధ్యస్థంగా ఉంది. సంపద బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి. వృత్తి, వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితము అధమంగా ఉంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: మద్యం మరియు మాంసాహారాన్ని నివారించండి. కుటుంబంలో ఆనందం కోసం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వేజన సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.